కాసేపటి క్రితమే మీ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకు ఇంత ఇమీడియట్ గా క్విక్ గా రెస్పాండ్ అవుతున్నారంటే వాళ్ళు అన్నట్టుగా భయపడా లేకపోతే సమాధానం చెప్పకపోతే ఇంకోలా అనుకుంటారన్నా? నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే. మీ ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులందరికీ కూడా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే నేనేమంటున్నామా, రెండు రకాలుగా ప్రజల ఆలోచన ధోరణి ఉంటుంది. ఒకటి, కేసీఆర్ గారు చేసినటువంటి విమర్శలపై స్పందించకపోతేనేమో సమాధానం లేక స్పందించలేదు అని ఒక రకంగా అంటారమ్మా. రెండోదేమో స్పందిస్తేనేమో వెంటనే స్పందిస్తున్నారు, భయపడి స్పందించినారా అని రెండోది అంట. ఇప్పుడు ప్రజలు కానీ మీరు కానీ నేను కానీ ఏ రకంగా దీన్ని తీసుకోవాలో అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ప్రజలకే ఉంటుంది. ఒకటి. రెండవదమ్మా, తను కేసీఆర్ గారు ఆ పాత చింతకాయ తుప్పులాగా పాడిందే పాట పాసిపల్లాట అని తెలంగాణలో సామెత ఉంటుందమ్మా. ఎంతసేపు తన డప్పు తను కొట్టుకోవడం తప్ప వాస్తవానికి ఇంతకుముందు పెద్దలు మాట్లాడుతున్నట్టుగా ప్రజలకి 10 ఏళ్ళు మీకు నమ్మి మీ ఉద్యమ నేపథ్యం చూసి మీకు 10 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చడం వాస్తవమే. ఇచ్చిన 10 సంవత్సరాల్లో మీరు ప్రజలకు ఏం చేయగలిగినారు? మనము ఏ ఉద్దేశమే తెలంగాణ తెచ్చుకున్నాము, ఏ ఉద్దేశంతో మనం తెలంగాణ అమరవీరులు నిరుద్యోగులు అమరవీరులు అయినారు, వారి గురించి కదా మనం తీసుకొచ్చింది. అది పక్కన పెట్టి ఎంతసేపు ప్రజల్ని మాయమాటలు చెప్పి చూడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా తల్లి. నేను చిన్నప్పుడు మనం 2nd 3rd క్లాస్లో నానాపులి కథ ఒకటి ఉండేది. ఒక్కసారి బాబు వాళ్ళ నాన్నని పరీక్షిద్దామని నానాపులి వచ్చిందని 1 or 2 times అట్లా ఆడుకున్నప్పుడు నాన్నపై పోయి నిజంగా పాపం అని పోయినారు. 3rd time ఏమైపోయిందంటే వీడు ఇట్లాంటి మాటలే మాట్లాడతాడు అని పట్టించుకోకుండా వదిలేస్తే బాబు చనిపోయిన పరిస్థితి వచ్చింది. అది చిన్నప్పుడు అందరు చదువుకున్న వాళ్ళు అందరికి తెలిసినటువంటి ఒక ఉదాహరణ కథ. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, ఒకసారి 2 సార్లు ప్రజలు మిమ్మల్ని నమ్మి మోసపోయినారు. మళ్ళీ నేను అదే పాట అదే మాట అదే పాడిందే పాట పాసిపల్లాట అని పడితే ప్రజలు నమ్మే ప్రసక్తులు లేవమ్మా. ఇప్పుడు ఇందాక పెద్దలు అన్నట్టుగా బోర్ అయిపోయింది. అది ఎవరు నిజంగా మీరు చెప్పండి. ఒకసారి IPL మ్యాచెస్, ఒకసారి దేశంలో ఒక భయంకరమైన వాతావరణం, పాకిస్తాన్ ఇండియాకు ఒక జరగరాని యుద్ధం జరుగుతుందేమో, మన ప్రాణాలు పోయిన ప్రపంచ దేశమంతా అడు చూస్తుంటే ఒకసారి IPL పెట్టిరు. ఈ మీటింగ్ నేను అట్టర్ ఫ్లాప్ అమ్మా. నిజంగా చెప్తున్నాను. నేను పార్టీ పరంగా మాట్లాడతలేను. ఎవరు కూడా దాన్ని చూసింది లేదు, ప్రజల్లో పోయింది లేదు. ఇంకోటి నేను ఒక విషయం చెప్తా తల్లి. ఆయన చాలా క్లియర్ మీరు అన్నదానికి రామ్మోహన్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. సభ సక్సెస్ దాని విషయంలో అయితే అసలు శంకించాల్సిన అవసరం లేదు. వచ్చిన జనాలు కావచ్చు, అది అభిమానంతో వచ్చాలా లేకపోతే క్యాడర్ రప్పించిందా, ఏదేమైనా సభ నిండుగా కనిపించింది, జనాలు వచ్చారు, సభ మాత్రం సక్సెస్ అనేది క్లియర్ కట్ గా చెప్పారు. కాకపోతే ఇప్పుడు మీరన్న ఆ పాయింట్ల గురించి డిఫరెంట్ వేలో ఆయన సమాధానం చెప్పారు. నేనేమంటున్నా తల్లి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి మొట్టమొదటి విలన్, ఆఖరి విలన్, ఇప్పుడు విలన్, అప్పుడు విలన్ అని మన మాజీ ఎక్స్ మినిస్టర్ కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. దీనికి నేను సమాధానం ఏం చెప్తున్నట్టమ్మా, ఎస్, తెలంగాణ ఇవ్వడమే విలనిజమా అమ్మా? భారతదేశం స్వాతంత్రం తేవడమే విలనిజమా? అట్లాగే గడిచిన ఈ 16 నెలల కాలంలో వాళ్ళు 10 సంవత్సరాలు చేయలేనటువంటి అద్భుతమైన కార్యక్రమాలు చేయడమే ఈ తెలంగాణ విలన్ల అమ్మ. నేను ఎందుకు చెప్తున్నాడు తల్లి, ఈరోజు మహాలక్ష్మి పథకం తీసుకొచ్చింది వాస్తవం కాదా? ప్రజలు ఈరోజు ఒక ఆడ మనిషి, ఒక ఆడపిల్ల, ఒక అక్క చెల్లెలు, తల్లులు ఈరోజు ఫ్రీగా అత్తగారింటి కానీ లేకపోతే గుడులకు కానీ గోపురాలు కానీ వ్యాపారాలు కానీ చదువుకోవడానికి కానీ ఫ్రీగా దాదాపు 3-4 వేల రూపాయలు వాళ్ళకి ఫేవర్గా చేసి ప్రభుత్వం భరిస్తలేదమ్మా. అదే మాదిగా మీకు కొన్ని విషయాలు చెప్తామా. రాజీవ్ ఆరోగ్యశ్రీ అమ్మ, 10 లక్షల రూపాయలు భారతదేశంలో ఎక్కడ లేదమ్మా స్కీము ఆరోగ్యశ్రీ. పేదవాడు కూడా పెద్దవాళ్ళలాగా ఆ ట్రీట్మెంట్ చేయించుకోవాలన్న ఒక మహోన్నతమైన ఆలోచన జరుగుతుంది రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఇలా గృహలక్ష్మి అమ్మ, ప్రతి పేదవాడికి 200 యూనిట్లు ప్రతి